రేకులపల్లి గంగయ్య యాదవ్లో. నేను గ్రామ శాఖ అధ్యక్షుడిని ఒక 10 సంవత్సరాలుగా చేస్తున్నా. ఒక 10 సంవత్సరాల నుంచి గ్రామ శాఖ అధ్యక్షునిగా నేనే ఉన్నా. ఇంతకుముందు 10 కుటుంబాలు లేని కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు 170 ఓట్లు మెజార్టీ చూపెట్టిన. 10 ఇండ్లు ఉన్న కుటుంబాలని మందల సామేల్ గారు గెలిపించడానికి కృషి చేస్తున్నాం, గెలిపించుకున్నాం. పనులు కూడా ఏ పని కూడా ఆపకుండా చేయించుకుంటాం. ఇప్పుడు సీసీ రోడ్లు కానీ ఏఈ కానీ చేయించుకుందామని మేము అంతా కార్యకర్తలతోటి బలంగా ముందుకు సాగుతున్నాం. గతంలో గాదకిషోర్ పాలన ఎట్లా ఉంది? గాదకిషోర్ పాలన ఏమైనా ఇసుక దోపిడి, లారీలు ఇసుక గుట్టుడు, ఇసుక మైనింగు, ఇదే పని ఆయన పనితనం. అయితే మా ఈ తుంగతుర్తి నియోజక ప్రజలు మొత్తం ఈయన మొత్తం బొంద పెట్టాలి ఇసుకలని తలుచుకొని మొత్తం బొంద పెట్టి 10,000 మెజార్టీ తోటి గెలిపించుకున్నాం సామేల్ గారిని. మీ ఊర్లో రోడ్ల పరిస్థితి బాగా రోడ్లు ఘోరంగా. ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చిన రోడ్లే, కాంగ్రెస్ వేసిన రోడ్లే ఉన్నాయి కానీ 10 సంవత్సరాలుగా 2 సార్లు గెలిచినా ఒక్కసారి రోడ్డు వేయలేదు. ఏది రోడ్డు కాదు, అక్కడ మా ఊరు బయట గుడి కాడ మొత్తం జారి 3-4 కాళ్ళు ఇరిగినాయి. ఒక చచ్చిపోయింది, అది పట్టించుకున్న పాపన లేదు. అడగూరు మండలానికి రోడ్డు వేస్తామని, డాంబర్ రోడ్ వేస్తామని చెప్పిండు, అది పట్టించుకున్న పాపం లేదు, ఏది లేదు. ఇప్పుడు మా సామేల్ గారితో మొత్తం చేయించుకుందామని మేము ముందుకు సాగుతున్నాం. మిషన్ భగీరథ గ్రామాల ప్రతి ఇంటికి వస్తున్నాయి మీ ఊర్లో? ఎక్కడే నీళ్ళు వచ్చిన పైపులు వేసిన పాపమే కానీ నీళ్ళు వచ్చిన పాపం లేదు. చేయలే ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది మీ ఊర్లో? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి లేదు. దళిత బంధు అని పేపర్లు ఇచ్చారు, ఓట్లు వేసిన రోజులు చెప్పుకుందాం అనుకుర్రు. ఓట్లు అయిపోగానే దళిత బంధు లేదు, ఏది లేదు, అన్ని బంద్ అయిపోయినాయి. బీసీ బంధు ఎంతమందికి ఇచ్చారు? బీసీ బంధు మా ఊళ్ళో ఒక్కరికి వచ్చింది, ఒక్కరికి. ఏమైనా టీఆర్ఎస్ కార్యకర్తకు ఒక్కరికే. అయితే గతంలో బీసీకి యాదవ్ గొర్రెల పంపిణీ చేసింది గవర్నమెంట్. కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. అయితే ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే మందల సామేల్ మీకు అందుబాటులో ఉంటాడా? మా ఊరు దగ్గర, మా మండలం దగ్గర, మా ఊరు దగ్గర కాబట్టి మాకు అందుబాటులో ఉంటాడనే మేము గెలిపించుకున్నాగలుగుతాం. గెలిచినాక మీకు ఏమన్నా ఊరికి వచ్చిండు? ఏమన్నా హామీ ఇచ్చాడు మీ ఊరికి? ఇచ్చిండు, రోడ్ వేస్తాడు. కమ్మగూడెం, అది ఎల్దేవి నుంచి కమ్మగూడెం రోడ్ వేస్తాడు. ఇక్కడ ఒకటి బ్రిడ్జి కట్టాలి, నీళ్లు కాడ జారి పడుతున్నాం, అదొకటి వేస్తాడు. ఈ 2 ఒప్పుకున్నాడు. ఇప్పుడు సీసీ రోడ్లు ఏమన్నా ఉంటే చేయించుకోరని చెప్తుండు. ఫోన్లు చేసి నాకు గ్రామ శాఖ అధ్యక్షుని కూడా ఏం పనులు చేయించుకో అని. అయితే ప్రజాపాలన కార్యక్రమం మెట్రిగా మన ఊళ్ళలో ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? అట్లా ప్రజల స్పందన మొత్తం కాంగ్రెసే, ఏది లేదు. బీఆర్ఎస్ అనేది ఇక కూడుకోపోతుంది, ఇక రాదు అది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ హామీలు ఇచ్చారు కదా, దాంట్లో ప్రజల స్పందన ఎట్లుంది? ప్రజలు ఏమంటారు దాని మీద? ప్రజలు ఏమంటారు? స్పందన బాగుంది. బస్సు ఫ్రీ, ఈ గ్యాస్ సిలిండరు 500, 200 యూనిట్లు కరెంటు ఉచితం, ఇవన్నీ ఇంకున్నాయి, చేయబోయి ఉన్నాయి. రైతు బంధు చేస్తూనే ఉంటుండు, అవి నడుస్తూనే ఉన్నాయి. అన్ని 6 గ్యారెంటీలు ఏ పని కూడా ఆపేది లేదు, మొత్తం ముందుకు సాగుతూనే ఉంటుంది, ప్రభుత్వం ఆగదు. అయితే రుణమాఫీ మొన్న ఎమ్మడి గెలవగానే చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాలేదు ఇంతవరకు. అంతా లూటీ చేసిపోయిండు కదా సార్ కేసీఆర్. లూటీ చేసిపోతే ఇప్పుడు అందొద్దా? చిన్నగా అందిపించుకుంటుండు. ఆ లూటీని పుట్టుకోవాలిగా, పుట్టుకుంటే చిన్నగా ఏ పని కూడా కాకుండా ఈ 5 ఏళ్లలో బరాబరి చేసిపోరు, అయిపోద్ది, ఆగదు, ఏది ఆగదు. మొన్నటిదాకా మీ దగ్గర ఉన్న సర్పంచ్ పాలన ఎట్లా ఉండే మీ ఊళ్ళో? సర్పంచ్ అంటే కొంచెం మంచిగానే చేసిండులే కానీ, చేయగట్టాలు చేసిండు, మంచిగానే చేసిండు. కానీ వచ్చే దానికన్నా ఇప్పుడు ఇంకా మంచిగా మెండు చేద్దాం అన్నట్టుగా మేము చూస్తున్నాం. మెయిన్ రోడ్లే బాగా మీ కాడ? రోడ్లు అంటే ఒక సీసీ రోడ్లు వేసిండు కానీ మెయిన్ రోడ్లు అయితే వేయలేదు, చేయలే. మరి ఇప్పుడున్న మా సామేల్ కాడ తీసుకుపోయారు రోడ్లు బాగాలేవని? ఇక వస్తానండు, వచ్చినాక ఇక అన్ని చూపించి అన్ని చేస్తాం. చెప్పిరా మరి? రమ్మని పిలిచిరా? రమ్మని చెప్పినా వస్తానండు. వచ్చి రోడ్లు మొత్తం బొందలు ఉన్నాయి, ఇంత ఇసుక కొట్టి అంత ఆగమాగం అయినాయి, ఈ మొత్తం సరి చేస్తా, మాకు రోడ్ ఉంది, ఆ రోడ్ వేపిస్తా అని సామేల్ గారు చెప్పిండు. మాకు సర్పంచ్ ఓట్లు, ఎంపీ ఓట్లు అన్నీ మాయే వస్తాయి సార్. ఒకసారి మరి జనాలు ఒప్పుకుంటే సర్పంచ్ పొడి చేస్తాయి ఈసారి? ఒప్పుకుంటే చేద్దాం అన్నట్టుగా ఉన్నా. సర్పంచ్ చేస్తే ఏమేమి చేపిస్తా? ఊళ్ళో పనులు ఏ పని లేకుండా చేపిస్తా, రోడ్లు అయినా చేపిస్తా, సీసీ రోడ్లు చేపిస్తా, ఏ పని లేకుండా ఊళ్ళో ఎలాంటి పని లేకుండా చేపిస్తా. మంచినీళ్ళు లేవంట ఊళ్ళో? మంచినీళ్ళు లేకున్నా బోర్లు వేపిస్తా, పైపులు వేపిస్తా, మందుల సామేలతోటి ఎమ్మటి చేపించుకోగలుగుతా. సరే, ఇంకా రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ల మీ ఊళ్ళో ప్రజలకు ఏం చెప్తున్నాం? ఏ పని ఎలాంటి ఇల్లు కట్టిస్తా ఉన్నాం,
ఏ పని లేకుండా మీ ఎలాంటి సమస్య లేకుండా చూసుకుంటాం, మమ్మల్ని గెలిపించేయండి ప్రజలకు చెప్తున్నాం, ఓకే అంటారు. రోజు ఇంత పార్టీ బలపతం అవుతుంది. టీఆర్ఎస్ నుంచి రోజు ఒక 2-3 జాయిన్ అవుతారు. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి మీ దగ్గర? ఇంకా రాలే కదా సార్, మామూలు మీ ఊళ్ళో మీ గ్రామానికి ఇంకా కేటాయించలేదా? ఏం రాలే ఇంకా. ఇందులో మీరు ఉన్నాయి అప్పుడు కట్టినాయి ఉన్నాయి సార్. ఎన్ని ఉంటాయి? అయ్యా 100 ఇండ్ల దాకా అప్పుడు కట్టినాయి, కాంగ్రెస్ పార్టీలో కట్టినాయి, గవర్నమెంట్ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక గవర్నమెంట్ ఇండ్లు కట్టలేగా, రాలే. అయితే రైతు బంధు కూడా అందరికి పడలేదు, ఇంతవరకు 3 ఎకరాల వరకే పడ్డది, ఇంకా అందరికి పడలేదు, పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. రైతులు ఒకటే అంటారు కదా పడలేదు అని. తమ్మి పైకి ఏం చెప్తారు మీరు? పడుతున్నాయి సార్, ఇప్పుడు 3 ఎకరాల వరకు పడ్డాయి. ఇప్పుడు 10 ఎకరాల దాకా పడుతూనే ఉంటాయి. ఏం ఆపేది ఏమి ఉండదు. గవర్నమెంట్ అట్లా ముందుకు సాగుతూనే ఉంది. కరెంటు విషయంలో కూడా అన్ని అప్పులు చేసిపోయినా కూడా అన్ని తీర్పుకుంటారు రేవంత్ రెడ్డి గారు. అన్ని చేసుకుంటూ వస్తూనే నడుస్తూనే ఉన్నాయి. ఏది ఆగే ముచ్చట అయితే ఏం లేదు.